పట్ల వ్యవహరించిన తీరు వల్ల అవి కుప్పకూలిపోయాయని, అంగన్వాడీ ఉద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా శంకరగిరి మాన్యాలకు పోవాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ హెచ్చరించారు. గత 5 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవేదిక సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం హిందూపురంలో అంగన్వాడీ ఉద్యోగుల 5వ రోజు నిర్వహిస్తున్న నిరవేదిక సమ్మె శిబిరం వద్దకు విచ్చేసిన ఇంతియాజ్ అంగన్వాడీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎన్జీఓలు చేసిన ఉద్యమాలను బలవంతంగా అణచివేశామని, అంగన్వాడీ ఉద్యోగుల ఉద్యమాన్ని సైతం అలాగే అణచివేయవచ్చు అనుకుంటే అది వారి పొరపాటే అన్నారు. ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వైఖరి ఆలంబిస్తే ఈ ప్రభుత్వం సైతం శంకరగిరి మాన్యాలకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం దుర్మార్గమైన చర్య అని, వారిపై కేసులు నమోదు చేయవలసిందిగా తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెను ఎన్ని బెదిరింపులు అదిరింపులు వచ్చినా మొక్కబోని దీక్షతో అంగన్వాడీ వాళ్ళు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నిన్న ఈరోజు మొత్తం తాళాలని పగలగొట్టి ధ్వంసం చేసినారు. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసిన వాళ్ళ మీద మేము కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా పోలీస్ స్టేషన్లలో ఎంఆర్ఓ మీద ఎంపీడీఓల మీద కేసులు ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎంపీడీఓలు ఎంఆర్ఓలు కలెక్టర్ ఆదేశాల మేరకు మేము చేసినామంటున్నారు. కలెక్టర్ ఆదేశాలు రాతపూర్వకంగా చూపించమంటే ఎవరు చూపించలేకపోతున్నారు. ఆ రకంగా ప్రభుత్వం ఒక తొమ్మిది చేసి బెదిరించాలని చూస్తున్నారు. ఆ బెదిరింపులకు అందింపులకు మేము భయపడే ప్రశ్నే లేదు. అందుకని అంగన్వాడీల సమస్య ఏదైతే 26,000 రూపాయల వేతనం, కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మినీ వర్కర్స్ను మెయిన్ వర్కర్స్గా బదలాయించాలని చెప్తున్నాం. అంగన్వాడీ హెల్పర్లకు 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకు వర్కర్గా ప్రమోషన్ ఇవ్వాలని చెప్తున్నాం. గ్రాడ్యుటీ రిటైర్మెంట్ సందర్భంగా 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఉంది. దాన్ని సాధించడానికి అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ రకంగా దానికోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అనేక సమ్మెలను మేము విఫలం చేసినాం. ఎన్జిఓ సమ్మెను విఫలం చేసినాం. ఉపాధ్యాయుల సమ్మెను విఫలం చేసినాం. అంగన్వాడీ వాళ్ళ సమ్మె ఎంత అని చెప్తుంది. మేము ఈ సందర్భంగా చెప్తున్నాం, గత ప్రభుత్వాలకు అంగన్వాడీ సత్తా ఎంతో తెలుసు. ఆ రకంగా అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకున్న ప్రభుత్వాలు 13 సంవత్సరాల పాటు శంకరగిరి మాన్యాలు పట్టినాయి. దీన్ని కూడా శంకరగిరి మాన్యాలు పట్టించడానికి కాలం దగ్గరగా ఉంది. ఆ రకంగా తక్షణం ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అంగన్వాడీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని మీడియా ద్వారా